అదేనండి, మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీని వేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు తిరిగారు, సమాచారం సేకరించారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో స్పష్టంగా మీరు అన్నట్టుగా తక్కువ మంది ప్రజలు నిర్వాసితులు అవ్వాలి తప్ప ఎక్కువ మందిని నిర్వాసితులు చెయ్యొద్దు. పంటలు పండే భూములు, ముఖ్యంగా 2-3 పంటలు పండే మల్టిపుల్ క్రాప్స్ పండేటటువంటి భూములు తీసుకోవద్దు. అవసరమైతే డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇస్తాము రాజధాని నిర్మాణానికి అన్నప్పుడు నూజివీడు ఆఖరిపల్లి మధ్యలో కొన్ని వేల ఎకరాలు ఉంది డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్. ఆ ప్రాంతంలోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు మాగాణ సమారాధన అని చెప్పి పేదవాళ్ళకి భూమి ఇచ్చినటువంటి చరిత్ర ఉంది అక్కడ. అటువంటిది తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో ఈ కృష్ణా నది అభిముఖ అభివృద్ధి చెయ్యాలి, అదేదో చాలా కమర్షియల్ గా బాగా లాభదాయకంగా ఉంటుంది, లాభాలు వస్తాయి అనేటటువంటి అభిప్రాయంతో ఆయన చాలా పొరపాటు చేశాడు.